మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో అధికార పార్టీకి చెందిన నేతలే రోడ్డెక్కారు. గ్రామ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి పనులు చేస్తే బిల్లులు మంజూరైనప్పటికీ చేతికి అందడం లేదంటూ చిన్న ఎల్లాపురం గ్రామ సచివాలయం ముందు బాధితులు ఆందోళనకు దిగారు. సర్పంచ్ భర్త తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెక్కులపై సంతకం పెట్టాలంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, సొంత పార్టీ వాళ్ళమని కూడా చూడకుండా వేధిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాదిన్నర క్రితం స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు గ్రామంలో సీసీ రోడ్లు అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి పనులు పూర్తి చేశామని బాధితులు చెబుతున్నారు. గ్రామ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి మరి పనులు చేశామని, బిల్లులు వచ్చి నెలలు గడుస్తున్నా సర్పంచ్ భర్త పెత్తనం వల్ల మాకు డబ్బులు అందడం లేదు, లంచం అడుగుతూ మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. చెరుకు కొమ్ము తండ కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుని ఎమ్మెల్యే గారు పెట్టిండు. ఇక్కడ గ్రామ పార్టీ అధ్యక్షుడు నాకు ఎమ్మెల్యే గారి కొరకు కూడా కష్టపడ్డాం. సంవత్సరం కింద సీసీ రోడ్ వచ్చిందని ఎమ్మెల్యే గారు చెప్తేనే పోసాం. ఏడాడ అప్పులు తెచ్చి రోడ్డు పోసి చేస్తే ఇలా చెక్కు రాగానే సంతకం పెట్టు అంటే ఒక్క నెల రోజుల కానుంచి తిప్పలు పెడతా అంటే సర్పంచ్ గారు సంతకం పెట్టలేడు. ఏం కావాలి అడిగితే నాకు 50,000 కావాలి, 50,000 కావాలి, 50,000 వెళ్ళాయి బాబు అని 10,000 ఇస్తామని బతలాడినా కూడా లాస్ట్కు 30,000 ఇవ్వండి అని అది సంతకం పెడతలేడని మనస్ఫూర్తిగా కోరుతున్నా. మేము పోసింది హనుమాన్ల టెంపుల్ కాడ కడసింతల కాడ 2 బిట్లు పోసినాం. ఒకటే 5 లక్షల బిట్టు అయితే 2 ముక్కలు చేసి పోసాం. 5 లక్షల వరకు అది వచ్చుడు 4,35,970 రూపాయలు శాంక్షన్ అయినాయి. ఆ డబ్బులకు సంతకం పెట్టు అంటే సర్పంచ్ గారిని పెట్టు అని చెప్తే తాళం చేయి తీసుకుంటే మేము పెట్టామని ఉరికి వచ్చి కొట్టడానికి వస్తున్నారు. పెట్టదు, సంతకం పెట్టదని వాళ్ళ భర్త ఇక్కడ పెత్తనం నడిపిస్తాడు. సర్పంచ్ ఉండగా కూడా భర్తదే నడుస్తుంది. భార్య సర్పంచ్ అయితే భర్తదే నడుస్తుంది. మా మిస్సెస్ మాజీ వార్డు నంబరు గత 15 సంవత్సరాల నుంచి పార్టీ కొరకు గెలుపు కొరకు ఎంతో కృషి చేసినాం. అయితే సార్ గెలుపు కొరకు ఎంతో చేసినాం కాబట్టి సరే సార్ కొద్ది గొప్పగా మీకు పని చేస్తున్న వరకు అని సార్ అంటే ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పోయిన సంవత్సరం మార్చి అంటే 2025 ఎన్ఆర్జీఎస్ కింద ఒక సీసీ రోడ్ వస్తే పోయించడం జరిగింది. కాబట్టి బిల్లు జనవరిలో పడ్డాయి అకౌంట్లో ఎడికి ఎందుకంటే అప్పు తీసుకొచ్చి రోడ్డు పోయించడం జరిగింది. ఎందుకంటే మా ఒక పేరు ఉండాలనే ఆలోచనతోటి వచ్చిన పనిని ఎందుకు వదులుకోవాలనే ఆలోచనతోటి రోడ్డు పోయించడం జరిగింది. కాబట్టి బిల్లు జనవరిలో వచ్చేసింది. కాబట్టి చెక్కు ఏమో కార్యదర్శి ఎఫ్టీఓ కాపీ తీసుకొచ్చి కార్యదర్శి ఇస్తే కార్యదర్శి గారు 16వ తారీఖు 3వ నెల 2026 చెక్కు రాయించడం జరిగింది. కార్యదర్శి గారు ముద్ర వేయడం జరిగింది. అంతలో నాటి ఎఫ్ఎస్సి కార్యదర్శి ఉండే ఇక్కడ అయితే సార్ మేడం గారి ఛార్జ్ ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి మన సర్పంచ్ గారి దగ్గర పోయి సంతకం పెట్టిన అడిగితే ఇవాళ పెడతా రేపు పెడతా అని కాలాపన చేయడం జరుగుతుంది. అంతేవిధంగా మరి ఎందుకు పెట్టాలని అడిగితే నేను ఊరికే గెలిచలేదు, 2 సార్లు 10-20 లక్షలు పెట్టి ఖర్చు చేసిన పల్లెక పెట్టుకున్నాను అనుకుంటున్నారా, నాకు ఒక 50,000 ఇవ్వండి కమిషనర్ అని అడగడం జరిగింది. గూడూరు మండలంలో అధికార పార్టీకి చెందిన నేతలు రోడ్డెక్కారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్. గంగోత్రి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం చిన్న ఎల్లాపురం గ్రామ సర్పంచ్ భర్త సొంత పార్టీ నాయకులనే వేధింపులకు గురి చేస్తున్నాడు, డబ్బుల కోసం ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సొంత పార్టీ నాయకులే గ్రామ పంచాయతీ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్నారు. కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఇటు ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆదేశాల మేరకు గ్రామంలో అభివృద్ధి పనుల విషయంలో కొంత సొంత పార్టీ నాయకులే సీసీ రోడ్ల పనులు కానీ మిగతా అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో చేసిన అభివృద్ధి పనులకు నిధులు వచ్చినప్పటికీ నిధుల పైన చెక్కుల పైన సంతకం చేయడానికి సర్పంచ్ సంతకం చేయాలి. కాబట్టి ప్రతి సర్పంచ్ సంతకం చేయాలంటే 50,000 రూపాయలు ఇస్తేనే సర్పంచ్ సంతకం చేపిస్తానని సర్పంచ్ భర్త బాల వేధింపులకు గురి చేస్తున్నాడు. ఒక పక్క అభివృద్ధి కోసమని సొంత పైసలు ఖర్చు పెట్టి పనులు చేస్తే తీరా డబ్బులు వచ్చినప్పటికీ కావాలనే బిల్లులు ఇచ్చే విషయంలో చెక్కుల మీద సంతకం పెట్టడానికి డబ్బుల డిమాండ్తో ఒక్కసారిగా అధికార పార్టీలో 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తులను కూడా ఈ విధంగా సర్పంచ్ భర్త వేధింపులకు గురి చేస్తున్నాడు.
సర్పంచ్ మహిళ ఉండటంతో సర్పంచ్ భర్తే అన్నిట్లో జోక్యం చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని చెప్పేసి అయితే ఆ బాధితులు అయితే గ్రామ పంచాయతీ ముందు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తో పాటు ఎమ్మెల్యే కూడా ఈ యొక్క సర్పంచ్ భర్త ఆగడాల పైన చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి పనుల్లో చేసిన వారికి వెంటనే బిల్లులు అయ్యే విధంగా ఇటు కలెక్టర్ కూడా చర్యలు తీసుకొని సర్పంచ్ వేధింపుల నుంచి రక్షించాలని అయితే బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మనం చూసుకుంటే సొంత పార్టీ నాయకులే సొంత సర్పంచ్ పైన ఈ విధంగా ఈ విధంగా ఆరోపణలు చేస్తూ నిరసన తెలుపుతుండటంతో మన మహబూబాబాద్ జిల్లాలో కొంత చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ముందుకు వచ్చి చర్యలు తీసుకోవాలని అయితే బాధితులు వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.